అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, లాభంలో గురువు, 8లో శుక్రుడు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా త్వరగా విజయం లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శుభ ఫలితాలు సాధించడానికి యోగ్యత ఉన్నది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చెడు ఊహలు లేకుండా ధైర్యంగా ముందుకు సాగండి. సంశయం లేకుండా కార్యాచరణను రూపొందించాలి. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత మార్పులు చేర్పులు చేయవద్దు. బాధ్యతలని క్రమబద్ధంగా పూర్తి చేయండి. సరైన ప్రణాళికల ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని పని పూర్తి చేయండి. ఆర్థిక ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం ధన రూపంలో లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. లాభం ఉన్న అంశాలలోనే ప్రయత్నించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు నవగ్రహ ధ్యానం చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటు నవగ్రహాలని ప్రత్యక్షంగా దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి అర్పించండి.